వార్తకు సంబంధించి మనకు ప్రధానంగా వినపడుతుంది. ఇక తెలంగాణ నోయిడా అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్లను అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు రైతులే ముందుకొచ్చి 3-4 వేల ఎకరాలు ఇస్తున్నారు. 5,000 కోట్లతో కొడంగల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మాణం. ఉస్మానియా క్యాంపస్‌లో లేని విభాగాలకు ఇక్కడ చోటు. 3 ఏళ్లలో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి. ఆర్థిక స్వతంత్రానికి పెద్దపీట వేశాం. ఆడబిడ్డలకు అండగా ఉండాలి. 3-4 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్. కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రీన్‌ఫీల్డ్ కిచెన్‌కు భూమి పూజ. 103 కోట్ల పనులతో శంకుస్థాపన. తెలంగాణ ఒక నోయిడా అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్లను అభివృద్ధి చేస్తాం. అంటే ఇప్పుడు నోయిడా ఏ విధంగా అయితే డెవలప్ అయిందో సో కొడంగల్‌ను కూడా నోయిడా లాగా డెవలప్ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో మరి 3-4 వేల ఎకరాలు ఇచ్చేదానికంటే రైతులైతే ఫ్రీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చిరంట. 5,000 కోట్లతో కొడంగల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మాణం. సో కొడంగల్ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త. సో ఒక ఎడ్యుకేషన్ హబ్ అయితే మీకు రాగబోతా ఉంది. వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో కొడంగల్ ఉండేది. సో అది బార్డర్ కర్ణాటక ఉండేది. చాలా వరకు అక్కడ నిరక్షరాస్యత కూడా కాస్త కొడంగల్‌లో ఎక్కువే. గత 10-15 ఏళ్లలో అప్పుడు కొంచెం ఈ మధ్యకాలంలో కొడంగల్ కొంత అటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొంత డెవలప్మెంట్ అవుతుంది. కుస్గిలో బస్ డిపో ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడంతో పాటు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే కొడంగల్ కూడా వాస్తవానికి సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. సో అక్కడ ప్రజల రుణం తీర్చుకునేందుకైతే రేవంత్ రెడ్డి సిద్ధం అవుతున్నాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది, రాజకీయ పునర్జన్మనిచ్చిందని కూడా చెప్పొచ్చు. ఆయన అక్కడ నుంచి సీఎం స్థాయికి తీసుకొచ్చింది కొడంగల్. సో ఆ కొడంగల్కి తాను న్యాయం చేస్తాను, ఒక నోయిడాగా తయారు చేస్తానంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యను ప్రధానంగా ఆంధ్రజ్యోతి నిన్న కొడంగల్‌లో మాట్లాడిన వ్యాఖ్యలను ప్రధానంగా ప్రచురించింది.